నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్లో మోస్ట్ కన్ఫ్యూజింగ్ ఏరియా ఏదైనా ఉందంటే అది శ్రీశైలం హైవే. ఆ శ్రీశైలం హైవే అంటే కన్ఫ్యూజింగ్గా ఉండడం కాకుండా పక్కనే ఉన్న శంషాబాద్ని అటు సాగర్ హైవేని కూడా భయంకరమైన కన్ఫ్యూజన్కి గురి చేస్తున్నాయి. అసలు ఇక్కడ ల్యాండ్ రేట్స్ ఒక ఏరియాకు ఇంకో ఏరియాకు ప్రాముఖ్యత పెరగడము తగ్గడము ఇది 6 మంత్స్కి ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. అంటే డెవలప్మెంట్ గ్యారంటీ లేని కారణంగా ఇక్కడ గెస్ వర్క్ బాగా ఎక్కువ జరుగుతుంది. రేడియల్ రోడ్స్ వేయటం కానివ్వండి, ప్యారలల్ 300 ఫీట్ రోడ్ వేయటం కానివ్వండి, శ్రీశైలం హైవే యొక్క 4 లైన్గా మారటం కానివ్వండి, ఇవన్నీ భయంకరమైన రియల్ ఎస్టేట్ కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తున్నాయి. శ్రీశైలం హైవే ఫార్మాసిటీ ప్లాన్ నుంచి ప్రాముఖ్యత పొంది బాగా ప్రాచుర్యం కూడా పొంది శంషాబాద్ రోడ్ని భయంకరంగా దెబ్బతీయడం జరిగింది. శంషాబాద్ టు శ్రీశైలం కనెక్టింగ్ రోడ్, శ్రీశైలం రోడ్ టు మన సాగర్ హైవే కనెక్టింగ్ రోడ్, ఇట్లా రేడియల్ రోడ్స్ వేసిన శ్రీశైలం హైవే గత 6 to 7 ఇయర్స్గా ఊగిసలాడుతూనే ఉన్నది. ఇప్పుడు కూడా స్పష్టత లేదు. అసలు ఫోర్త్ సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం తెలియనంత వరకు ఈ కన్ఫ్యూజన్ కొనసాగుతూ ఉంటుంది. అసలు శ్రీశైలం హైవేపై ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని ప్రాపర్ రీజనింగ్ ఇచ్చేవాడు ఇవాడు లేడు. సపోజ్ ఇప్పుడు శ్రీశైలం హైవే 4 లైన్గా 6 లైన్గా కన్వర్ట్ అయిందంటే రోడ్డు పక్కనున్న వెంచర్ల పరిస్థితి ఏమి? శ్రీశైలం 4 లేన్ 6 లేన్ అయితే ఈ 300 ఫీట్ రోడ్ ప్యారలల్ రోడ్ దాని ప్రాముఖ్యత ఏమి? ఈ శ్రీశైలం రోడ్ 4 లేన్ 6 లేన్ అయితే ఈ సాగర్ హైవే ప్రాముఖ్యత శ్రీశైలం హైవే కన్నా ఎక్కువ పెరుగుతుందా? మోస్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ నాగార్జున సాగర్ హైవే వైపు టిల్ట్ అయి ఉంది. అంటే ఫ్యూచర్ సిటీ సాగర్ హైవేకి దగ్గర, శ్రీశైలం హైవేకి దూరం. బట్ డిస్కషన్ మొత్తం శ్రీశైలం హైవే పైన జరుగుతుంది. ప్రాక్టికలీ ఫ్యూచర్ సిటీ మాల్ వరకు దాని ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అదే మనం శ్రీశైలం హైవే పచ్చిగా శ్రీశైలం హైవే చూస్తే ఈ శంషాబాద్ వైపు మహేశ్వరం రేడియల్ రోడ్ ఇది టోటల్గా మహేశ్వరం అనేది ఇప్పుడు
టాక్లోనే లేదు. గోల్కొండ, పెద్ద గోల్కొండ ఎగ్జిట్, మహేశ్వరం, ముచ్చెర్ల అంటే శంషాబాద్ వైపు ముచ్చెర్ల, దీని ప్రాముఖ్యత భయంకరంగా తగ్గిపోయింది. ఈ ఫ్యూచర్ సిటీ ఈ 3 దిక్కులో ఈ 3 రోడ్లను కన్ఫ్యూజ్ చేయడమే కాకుండా అసలు ముంబై హైవే, నాగ్పూర్ హైవే లాంటి ఫాస్ట్ గ్రోయింగ్ హైవేస్ని కూడా కన్ఫ్యూజన్కి గురి చేస్తుంది. ఫ్యూచర్ సిటీ చేవెళ్ళ ఏరియాను, మోకిలాను కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. షాద్నగర్ బేసికలీ చచ్చుబడ్డటైంది. ఈ శ్రీశైలం హైవే ప్రతిపాదన కాకుండా బెంగళూరు ఎక్స్ప్రెస్ వే అనే టాక్ బెంగళూరు హైవేనే బాగా దెబ్బతీసింది. అంటే డెవలప్మెంట్ అనేది ఒక ఏరియాను సైమల్టేనియస్గా ప్లాన్ మీద ప్లాను, కొత్త ప్రాజెక్ట్స్ మీద కొత్త ప్రాజెక్ట్స్ వస్తుంటే అసలు జనాలు డబ్బు ఎటువైపు పెట్టాలి. ఇప్పుడు షాద్నగర్ బైపాస్ మీద పెట్టినోడు కూడా ఇప్పుడు నష్టపోతాడు. ఫస్ట్ షాద్నగర్ టౌన్లో పెట్టినోడు నష్టపోయిండు, తర్వాత షాద్నగర్ బైపాస్ మీద పెట్టినోడు కూడా నష్టపోతాడు. అంటే ఎవ్రీ 5-10 ఇయర్స్ ప్రయారిటీ చేంజ్ అవుతుంటే డెవలప్మెంట్ అనేది పర్మనెంట్గా ఒక చోట ఉండకుండా కన్ఫ్యూజన్కి గురై అక్కడ అర్బనైజేషన్ చాలా స్లోగా అవుతుంది. సేమ్ ప్రాబ్లం ఇప్పుడు శ్రీశైలం హైవేపై కూడా వచ్చింది. స్కిల్ యూనివర్సిటీ ప్రభుత్వ డబ్బులతో కడుతున్నారు కాబట్టి ప్రభుత్వము ఒక మూమెంట్ తీసుకురావచ్చు, కానీ ప్రభుత్వేతర పెట్టుబడులు ఫర్నిచర్ సిటీ, ఫార్మా సిటీ, ఏఐ హబ్, అది కాకుండా ఎలక్ట్రానిక్స్ హబ్, ఇవన్నీ ప్రభుత్వం చేతిలో డైరెక్ట్గా లేవు. ప్రపోజల్స్ అంటే అయితే కావచ్చు, ఎన్ని హామీలు ఇచ్చినా, ఎన్ని ఎంఓఎల్ సైన్ చేసినా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయ్యి అది పతాక స్థాయికి చేరాలంటే 3 to 4 to 5 years పడుతుంది. ప్రతిదీ రోడ్డు బేస్డ్ డెవలప్మెంట్ ఉండదు, ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కడతాల్, ఆమన్గల్, కల్వకుర్తి ఇవి నోడల్ పాయింట్స్. కడతాల్, ఆమన్గల్, కల్వకుర్తి. రియల్ ఎస్టేట్ వాళ్ళు భావిస్తున్నట్టు ఆమన్గల్ ఇప్పట్లో ఒక పెద్ద హబ్గా మారదు. కల్వకుర్తి దగ్గర నుంచి ఆర్ఆర్ఆర్ పోయినా, కల్వకుర్తి శ్రీశైలం ఘాట్ రోడ్ కన్నా ముందు ఉన్న పెద్ద టౌన్ కాబట్టి అగ్రికల్చర్గా ఏదైనా ప్రాముఖ్యత ఉండొచ్చు, మార్కెట్ యార్డ్ దాని ప్రాముఖ్యత ఉండొచ్చు, కానీ కల్వకుర్తి అనేది 5-10 ఇయర్స్లో డెవలప్ అయ్యే సబ్జెక్టే కాదు. కల్వకుర్తికి ఇప్పుడు ఇంపార్టెన్స్ వచ్చినా, కల్వకుర్తికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది అంటే ఆమన్గల్కి తగ్గుతుంది అని అర్థం. ఆమన్గల్, కల్వకుర్తి, కడతాల్ మధ్యలో ఊగిసలాడుతుంది. కడతాల్ ఫ్యూచర్ సిటీ తర్వాత కడతాల్కి
ఇంపార్టెన్స్ పడిపోయింది. అంటే ఒక డెవలప్మెంట్ ఇంకో డెవలప్మెంట్ని డీప్రయారిటైజ్ చేస్తుంది. చాలామంది రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు అబ్జర్వ్ చేస్తలేరు ఈ క్రిటికల్ పార్ట్. మీరు గత 6 నెలలుగా సంవత్సరంగా కొంగర్ కలాన్ గురించి ఎక్కువ వింటలేరు. మీరు వింటున్నారా? లే. ఇబ్రాహీంపట్నంకి ఈ ఫ్యూచర్ సిటీ దగ్గరున్న ఇబ్రాహీంపట్నంలో రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంది. ఫ్యూచర్లో ఇబ్రాహీంపట్నం క్యాన్ టేక్ ఓవర్ శ్రీశైలం హైవేస్ ప్రైడ్. అంటే శ్రీశైలం హైవేకి ఉన్న ఇంపార్టెన్స్ ఇబ్రాహీంపట్నం తీసేసుకుంటుందేమో అని ఒక భావన. శ్రీశైలం హైవే పక్కన 300 ఫీట్ రోడ్డు అతి పెద్ద కన్ఫ్యూజన్కి గురి చేస్తుంది. ఈ హైవేల మధ్యలో ఉన్న ఏరియా నలిగిపోతుంది. వెంచర్ వేద్దాము అంటే భయం, వెంచర్ వేసిన వాడికి భయం. ఒక్కసారి 4 లేన్ 6 లేన్ ఏదైనా డిక్లేర్ అయిందంటే శ్రీశైలం అటు ఇటు ఉన్న లేఅవుట్లు మొత్తం ఖతమైంది. సెకండ్ బిట్లకు మోస్ట్లీ డిమాండ్ వచ్చేస్తుంది. ప్రైజింగ్ చూస్తే కడతాల్కి 20-30% తక్కువలో ఇప్పుడు కల్వకుర్తి ఆమన్గల్ ప్లాట్ రేట్స్ ఉన్నాయి. కడతాల్ ఎక్కడ, కల్వకుర్తి ఎక్కడ? అంటే కొంతమంది కల్వకుర్తి బేస్డ్ డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, కల్వకుర్తి అండ్ బియాండ్ కూడా కోరుకుంటున్నారు. కొంతమంది కడతాల్ నుంచి ఓఆర్ఆర్ వరకు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు తమ ఏరియా డబ్బా కొట్టుకుంటున్నాడు. అసలు కల్వకుర్తిలో ఉన్న ప్రైజు, ఆమన్గల్కు ఉన్న ప్రైజు కడతాల్లో ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ కొన్ని ఏరియాల్లో ఆమన్గల్ కడతాల్లో ఓఆర్ఆర్ రేట్లు పడుతున్నాయి. అంటే ఏమైనా దానికి ఓఆర్ఆర్కి ఆర్ఆర్ఆర్కి ఏమైనా బాంధవ్యాలు, కొన్ని రిలేషన్స్ ఉండాలి, సంబంధాలు ఉండాలి. బాంధవ్యాలు ఏం లేవు. ఓఆర్ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్ఆర్ఆర్. బట్ ఓఆర్ఆర్ ప్రైజెస్ ప్లస్ -20% ఆర్ఆర్ఆర్ దగ్గర ఉన్నాయి, అంటే కల్వకుర్తి దగ్గర. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అంటే 15 years 20 years కల్వకుర్తి. ఓఆర్ఆర్ పైననే ఇంకో 5 years పడుతుంది. సో యూ కెన్ ఇమాజిన్ కల్వకుర్తి 100 కిలోమీటర్లు 80-90 కిలోమీటర్లు ఉన్న కల్వకుర్తికి సడన్గా ఓఆర్ఆర్తో ఈక్వేట్ అయ్యే సీన్ ఉందా? అదే కాకుండా ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో రెసిడెన్షియల్ ప్లాట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ ప్రైస్లో ఉన్నాయి, డిటిసిపి లిమిట్స్ అవి. ఈ ఫ్యూచర్ సిటీ చుట్టుముట్టు డిటిసిపి లేఅవుట్స్ పరిస్థితి ఏమి? ఫ్యూచర్ అక్విజిషన్ ఎక్కడ జరగబోతుంది అనే ఒక కన్ఫ్యూజన్ ఈ టోటల్ ఫ్యూచర్ సిటీ చుట్టుముట్టు లేఅవుట్స్ని డేంజర్ జోన్లో పడేశాయి. ఇది ఎవరు గమనిస్తలేరు. టోటల్ 19,000 ఎకరాలులో 13 చిల్లర ఎకరాలు తీసుకున్నారు. అంటే ఇంకో 5,000 ఎకరాలు గవర్నమెంట్ కన్ను ఎటువైపు అన్నా పడవచ్చు. గమనించండి, డిటిసిపి లేఅవుట్లు ఫ్యూచర్ సిటీ ప్లాన్ లోపల గవర్నమెంట్ అక్వైర్ చేసుకోవచ్చు, లేదా ఇంకో హబ్ ఏదైనా పెట్టేయచ్చు. గవర్నమెంట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అక్వైజిషన్.
ఇంకో 5,000 ఎకరాలు దీంట్లో కలుపుకొని అంటే ఎగ్జిస్టింగ్ డిటిసిపి లేఅవుట్స్ కానివ్వండి, ఫామ్ ల్యాండ్స్ కానివ్వండి, ఇవన్నీ రిస్క్లో పడిపోతాయి. అది కాకుండా రోడ్ కటింగ్ ప్రాబ్లం, ప్రపోజ్డ్ రోడ్స్, ఎగ్జిస్టింగ్ రోడ్స్, ప్లాన్డ్ రోడ్స్ మొత్తం ఒకదాన్ని ఒకటి కన్ఫ్యూజన్ గురై తినేస్తున్నాయి. సో ఇలాంటి సమయంలో మహేశ్వరం ఈజ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా. ఇప్పుడు శ్రీశైలం హైవేపై గోల్కొండ ఎగ్జిట్ నుంచి మహేశ్వరం లోపలి వరకు టోటల్ ఇగ్నోర్డ్. కొంగర్కలాన్ టు ఇబ్రహంపట్నం టోటల్ ఇగ్నోర్డ్. ఇబ్రహంపట్నం టు మాల్ ఫ్యూచర్ ఉంది. బియాండ్ కల్వకుర్తి ఫ్యూచర్ లేదు. బిట్వీన్ ఆమన్గల్ అండ్ కడతాల్ టఫ్ ఫైట్ ఉంది. సో ఒక రోడ్డు ఇంకో రోడ్డుతో పోటీ పడడం, ఒక ఏరియా ఇంకో ఏరియాతో పోటీ పడడం, ఫ్యూచర్ సిటీ ఎటువైపు విస్తరిస్తుందో తెలియని కన్ఫ్యూజన్ క్రియేట్ కావడం, ఇవన్నీ కలిపి ఓవరాల్ శ్రీశైలం హైవేని మోస్ట్ కన్ఫ్యూజింగ్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్గా మార్చేస్తుంది. దయచేసి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఆ కొద్దో గొప్ప ఫ్యూచర్ సిటీలో ప్లాట్స్ కొనగలిగితే, అంటే దానికి పోటీ ఎక్కువ ఉంది, అసలు సేల్స్ ఎందుకు అయితే లేవు, ఇంత పోటీ ఇన్ని రోజుల వరకు మిగలదు. ఫ్యూచర్ సిటీ అని డిక్లేర్ కాగానే అక్కడ ఒక్క ప్లాట్ కూడా మిగలదు. కానీ ఇంకా ప్లాట్ల అవైలబిలిటీ, ఇంకా తర్జన భర్జన, ఇంకా రోడ్లు పడటం, ఇంకా లేఅవుట్లు ప్రాక్టికల్గా ప్లాన్ కాకపోవటం, ఫ్యూచర్ సిటీ చుట్టుముట్టు భయం నెలకొనటం, ఫ్యూచర్ ఇండస్ట్రియల్ పాలసీలో క్లారిటీ లేకపోవటం, ఇవన్నీ కలిపి శ్రీశైలం హైవేని భయంకరమైన స్థితిలో పడేశాయి. నేను ఎప్పుడు చెప్తున్నా, శ్రీశైలం హైవే మినిమం 15 to 20 years పడుతుంది. అది ప్లాన్ చేసుకొని మీరు పోండి. మీరు ప్రాపర్టీస్ కట్టినా అక్కడ రెంటల్ వాల్యూ రాదు, ప్రాపర్టీ వాల్యూస్ ఎస్కలేట్ కావు. కనుక మీరు ఫ్యూచర్ డెవలప్మెంట్ని ఆచితూచి వివరించి డిస్కౌంటెడ్ ప్రైస్లో ఏమైనా వస్తే తీసుకోండి. కానీ ఎగ్జిస్టింగ్ ప్రీమియం ప్రైజెస్పై శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేయడం అతి ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సాగర్ హైవేపై ఉన్నాయి. బట్ సాగర్ హైవేపై ఈ ఫ్యూచర్ సిటీ యొక్క డెవలప్మెంట్ యొక్క ఛాయలు పడతాయి కనుక, అక్కడ కూడా కొద్దిగా భూధరలు పెరిగాయి కనుక అక్కడ ఆచితూచి ఇన్వెస్ట్ చేయండి అని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.